భారతదేశం తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని బీసీ భవన్ వద్దనున్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి కర్నూలు ఎంపీ బస్తిబాటి నాగరాజు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. సావిత్రిబాయి పూలే కృషి వల్లే మహిళలు విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. కర్నూలులో సావిత్రిబాయి పూలే విగ్రహ ఏర్పాటుతో పాటు ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోతామని తెలిపారు. కొనసాగిస్తూ దేశ ప్రజల ముఖ్యంగా మహిళల యొక్క అభ్యున్నతి కోసమే పాటుపడినటువంటి విధానం చాలా గొప్పది. ఈరోజు మహిళలు ఇంత చైతన్యవంతులైనారంటే ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే గారు వేసినటువంటి ఆదర్శం మేడం గారి యొక్క ఆదర్శమే. కాబట్టి సావిత్రిబాయి పూలే గారు ఒక చిన్నపాటి రైతు కుటుంబంలో జన్మించి ఎస్సీల యొక్క వాళ్ళ యొక్క స్కూల్స్ డెవలప్ చేయడం అయితేనేమి, ఆమె ఒక టీచర్గా ఉండి శూద్ర వంశం నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఒక స్కూల్ పిల్లల్ని కూడా తయారు చేసి ఆ రోజులోనే అంత చైతన్యం తీసుకొచ్చి ఈరోజు ఈ స్థాయిలో మహిళా చైతన్యం వచ్చిందంటే మొట్టమొదటి మనిషి ఎవరైనా ఉండాలంటే మహిళల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు అని చెప్పేసి హర్షించదగ్గ విషయం. ఇకపోతే మన కర్నూలు పట్టణంలో కూడా జ్యోతిరావు పూలే పక్కనే సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహాన్ని కూడా త్వరలో ఆ కళను సాకారం చేసుకుందాం. ఎందుకంటే ఇంతటి మహోన్నతరాలైనటువంటి ఆయనను మనం గౌరవించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి బిర్లా గేట్ దగ్గర ఖచ్చితంగా జ్యోతిరావు పూలే విగ్రహం, అట్ ది సేమ్ టైం సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలను నెక్స్ట్ పండగల కాదు రాబోయే 2-3 నెలల్లో కమిషనర్ గారితో మాట్లాడి ఆ 2 విగ్రహాలను అక్కడ స్థాపించి వీళ్ళని సెలవుదినంగా ప్రకటించారు. ఇంకో విషయానికి వస్తే తెలంగాణలో సావిత్రిబాయి పూలే గారిది ఒక సెలవు దినంగా కూడా ఉందని చెప్పేసి చెప్పారు పెద్దలు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క మార్గదర్శకాల కోసం గవర్నమెంట్ మేము రెఫర్ చేస్తూ సాధ్యమైనంత తొందరలో దీన్ని చంద్రబాబు నాయుడు యొక్క గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నమస్కారం. శూద్రులకు చదువు చెప్పిన మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలేకు తమ భర్త అయిన మహాత్మా జ్యోతిరావు పూలే స్వతహాగా చదువు చెప్పి ఆమెను ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారు. ఈరోజు బాలికలు చదువుతున్నారంటే శూద్ర బాలికలు కానీ మహిళలు కానీ ఈరోజు అధికారంలో చదువులో ముందున్నారంటే అది సావిత్రిబాయి పూలే ఆ రోజు చేసిన కృషి. ఎందుకంటే మనుధర్మశాస్త్ర ప్రకారము మహిళలు చదువుకోకూడదు, బానిసలనే జీవించాలంటున్న ధోరణి నుంచి చదువు వైపు ఈరోజు బయటకు వచ్చేసి మహిళలు కూడా ఐఏఎస్, ఐపీఎస్ మరి పెద్ద పెద్ద పదవులు రాష్ట్రపతులతో సహా ఈరోజు అవుతున్నారు. మరి ఈ చైతన్యాన్ని కలిగించిన సావిత్రిబాయి పూలే జీవితము ధన్యము. మరి ఆమె చేసిన కృషి అందరికీ ఆదర్శప్రాయమని మరి ఈరోజు మహిళా పాఠశాలలు అయితేనేమి, విద్యార్థుల పాఠశాలలు అయితేనేమి, శూద్రులకు మరి రెసిడెన్షియల్ స్కూల్ అయితేనేమి అన్నీ కూడా ఈరోజు వీళ్ళ యొక్క చైతన్యం వల్లనే వచ్చాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఈరోజు కర్నూలులో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే గారు. అలాగే పూలే గారు ఆమెకు చదువు చెప్పించి అన్ని రంగాల్లో మహిళలను ముందుకు తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో భార్య అయిన సావిత్రి గారికి చదువు చెప్పించి మహిళా లోకాన్ని ఇప్పుడు అన్ని రంగాల్లో ముందు నడుపుతున్నారంటే దానికి కారణం ఆ ఇద్దరు భార్యాభర్తలే అని చెప్పుకుంటున్నాము. ఇంతమంది బీసీలము ఈరోజు మా జై బీసీ అంటున్నామంటే కానీ అందరం కలిసి మేము